ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని, వందల ఎకరాల వరి పంటలు వేసిన రైతన్నలు వరి వంగడం వేయడం వలన అపార నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, రైతులకు సరైన న్యాయం చేయాలని వారు తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. ప్రసాద్ గారు, మధుకూరి ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. పోయినసారి కూడా అన్నదాత సీడు ఎత్తే చాలా కల్తీ వచ్చింది. కల్తీ వస్తే చాలామంది 250 మంది రైతులకి కల్తీ విత్తనాలు వచ్చి దిగుబడి పూర్తి స్థాయిలో 27-28 క్వింటాలు రావాల్సింది. పోయినసారి కూడా కల్తీ వచ్చి 20 క్వింటాలకే పరిమితమైంది. దాన్ని చాలా రైతాంగం తరఫున బాగా ఉధృతమైన పోరాటం చేసి ఎంతో కొంత కంపెనీ వాళ్ళు వచ్చి కొంత ఊరట కలిగించి ఏదో సచ్చినోడి పెళ్ళికి వచ్చినంత అని ఎంతో కొంత ముఖాన్ని ఇచ్చి వాళ్ళు తప్పించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా నాగార్జున చీడు తీసుకొచ్చినాం. పోయినసారి కల్తీ లేదని ఈ సంవత్సరం మేము నాగార్జున చీడు తేవటం జరిగింది. నాగార్జున చీడు ఎత్తే ఈ సంవత్సరం మేము జూన్ 15వ తారీఖు విత్తనాలు తేవటం జరిగింది. మేము జులైలో నార్లు పోసుకున్నాం. జులైలో నార్లు పోసుకొని జులై 28 నుంచి ఆగస్టు 4-5 తారీఖుల కల్లా నాటేయటం అయిపోయింది. ఈరోజు చూస్తే నెల రోజుల ముందే కల్తీలు విత్తనాలు అనేది ఆపడదు మాకు పూర్తిగా. మేము 45 బ్యాగులు తేవటం జరిగింది. ఒకే కంపెనీ విత్తనాలు నాగార్జున సీడు. ఈ 45 బ్యాగులు దాదాపు ఒక 45 ఎకరాలకు వేయటం జరిగింది. ఈ పూర్తి స్థాయిలో చూస్తే 30 నుంచి 40% కల్తీ ఆపడుతుంది. ఇప్పటికి ఎర్రబడ్డాయి, కోత దశకు వచ్చినాయి. చూడండి, కోత దశలో ఉండి మిగతా ఏమో ఈ పొట్ట దశలో ఉంది. కొంత కంకి వెళ్తుంది. అంటే ఇంకా నెల 15 రోజులు టైం ఉంది ఇది కోతగా రావడానికి. పూర్తిగా 12-22 ఇళ్ళలో కల్తీ అనేది ఇప్పుడు కోతకు వచ్చింది. ఈ నెల 15 రోజులు ఇది కోతలో ఆగిద్ది. కింద ఆగే పరిస్థితి లేదు, రాలిపోతుంది. ఇది పూర్తిగా రైతుకి నష్టం జరిగే పరిస్థితి ఆపడుతుంది. ఈ రోజున రైతు తిప్పిపడ్డా కూడా రైతుకే నష్టం జరుగుతుంది. ఈ రోజున కల్తీ విత్తనాలకి పర్మిషన్లు ఇచ్చి దళారుల వైపు గవర్నమెంట్ మొగ్గు చూపుతుంది. రైతుకి మంచి న్యాయం అనేది జరగట్లేదు. పత్తి విత్తనాలు కావచ్చు, వరి విత్తనాలు కావచ్చు, రైతు పూర్తిగా నమ్మి రైతు సాగు చేస్తాడు. సాగు చేసే రైతుకేమో నష్టం జరుగుతుంది, దళారులకేమో లాభం జరుగుతుంది. మమ్మల్ని గుర్తించి, కల్తీ విత్తనాలను గుర్తించి మా వంతు దయ ఉంచి మాకు ఇప్పుడు వచ్చిన సైంటిస్టులు కానీ, మా ఏవో మేడం కానీ వీళ్ళందరూ కూడా రైతుకి సహకరించి ఇప్పటికి సైంటిస్టులు వచ్చి చూశారు, కల్తీ అని చెప్పారు. మా స్వేతనార్ ఏవో గారు కూడా కల్తీ అని గుర్తించి రిపోర్ట్ పంపేయటం జరిగింది. అది 2-3 రోజులలో వస్తే ఆ రిపోర్ట్ పట్టుకొని మేము ఏం చేయాలనేది మాకు ఒక ఆందోళనగా మిగిలిపోయింది. గవర్నమెంట్ మా బాధని గుర్తించి ఈ నకిలీ విత్తనాలకు పర్మిషన్ లేకుండా మాకు పూర్తి స్థాయిలో ఈ ఎంత అయితే నష్టం జరుగుతుందో ఈ రైతుకి న్యాయం జరిగే విధంగా చేపట్టాలని రైతు సంఘం తరఫున కోరుతున్నాం. మేమంతా రైతులు. నేను ఒక 20 ఎకరాలు వేసిన నాగార్జున సీడు. 20 ఎకరాలు కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఈని ఇప్పుడు 30% కోతకు వచ్చిన దశలో ఉంది. ఇది ఈ కంకిని మనం ఏరుకోలేము. పెసరకాయ, బొబ్బరికాయ అయితే ఏరుకుంటాం, కానీ వరి ఏ రైతు కూడా ఏరి పైన పోసుకోలేడు. మిగతా కంకులేమో పొట్ట మీద ఉన్నాయి, కొన్ని ఏంతున్నాయి. దీన్ని మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని గవర్నమెంట్ని కోరుతున్నాం. మేము మా అందు దయించి మేము దాదాపు 8 మంది రైతులు ఇక్కడ మేము 40 ఎకరాలలో వేసి నష్టపోయి ఉన్నాము. మాకు న్యాయం చేయాలని గవర్నమెంట్ని కోరుతున్నాం.